హలో ఆల్, గుడ్ ఈవినింగ్ అండి. చాలా రోజులుగా ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటుంటే ఏ టాపిక్ మీద చేయాలో అర్థం కాలేదు. కాకపోతే ఆ టాపిక్ ఈ టాపిక్ ఏంటి, రోజు మనం ఫాలో అయ్యేదే చేస్తే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఫైనల్గా దొరికింది. ఎస్, మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగానే డెఫినెట్గా స్టాక్ మార్కెట్స్ గురించి మాట్లాడబోతున్నాను. సో మనం ఏంటంటే ప్రతిదీ అంటే ఈ రోజుల్లో చూసినట్టయితే మనం డబ్బులు బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మనీ డెఫినెట్లీ మ్యాటర్స్ ఎ లాట్. సో మనం ఒక ఉద్యోగం చేయడం, దాంతో జీవితాన్ని నడపడం, మహా అంటే సేవింగ్స్ కావాలి మన ఫ్యూచర్కి, మన పిల్లలకి, కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం, ఇది మనం ట్రెడిషనల్గా ఫాలో అవుతున్న మెథడ్. కాకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ల పరిస్థితి ఇప్పుడు ఏమైపోయిందంటే ఏ బ్యాంక్ చూసినా కానీ ఇప్పుడు ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 మ్యాక్సిమం అంటే 5% ఇస్తున్నారు కావచ్చు. 3-4% ఇచ్చే బ్యాంకులే ఎక్కువ. 3-4% ఇంట్రెస్ట్ మనం ఒక 5 సంవత్సరాలకి ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే అది మెచ్యూర్ అయ్యే నాటికి అది ఇచ్చే ఇంట్రెస్ట్ ఎంత? నార్మల్గా ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల క్రితం ఉన్న రూపాయి ఈరోజు అంతే కాదు కదా, దాని విలువ తగ్గిపోతుంటుంది. ఆ రోజు దాని పర్చేసింగ్ పవర్ ఈ రోజు పర్చేసింగ్ పవర్కి తగ్గిపోతుంటుంది. సో అలాంటప్పుడు ఈ వచ్చే 3-4% ఇంట్రెస్ట్ మనకి నథింగ్ అనమాట. అందుకని మనం ఇంకా అట్లాగే ట్రెడిషనల్ మెథడ్సే ఫాలో అవ్వకుండా నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి, మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ నెక్స్ట్ ఏంటి, మనము సంపాదిస్తున్న డబ్బు అలా అకౌంట్లో పడి ఉండకుండా ఆ డబ్బు మన కోసం పనిచేసి అది ఇంకా మనకి డబ్బులు అర్న్ చేస్తుంటే అంతకన్నా ఆనందం ఉండదు కదా. సో అలాంటిదే ఒక ఆప్షన్ స్టాక్ మార్కెట్స్. స్టాక్ మార్కెట్స్ అనగానే తెగ ఒక రకమైన భయం ఏం అక్కర్లా, మనిషి ముందుకే వెళ్తాడు, స్టాక్ మార్కెట్స్ పైకే వెళ్తాయి. కాకపోతే లాంగ్ టర్మ్లో ఉంటే, సరైన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే. ఇప్పుడు సపోజ్ మనం చూస్తుంటాం, టీవీలు చూస్తుంటాం, పేస్ట్, మన ఎవ్రీడే లైఫ్లో వాడే వస్తువులే అవి ఎట్టుపోవు. మన ఏ లాక్డౌన్ వచ్చినా మనం పళ్ళు తోముకోవడం అయితే మానలేదు కదా. సో అలాంటిది ఇప్పుడు ఒక కోల్గేట్ కంపెనీ తీసుకున్నా, ఫ్రిడ్జ్లో వైపులు తీసుకున్నా, సో కొన్ని తప్పవు, తినడం మనం కొన్ని తప్పని ఉంటాయి. అలాంటి కంపెనీల్లో ఆ నాలెడ్జ్ కొద్ది మట్టుకుంటే ఇట్ ఈస్ వెరీ మచ్ సేఫ్ అండి. సో డెఫినెట్లీ రిస్క్తో రివార్డ్ కూడా ఉంటుంది. రిస్క్ డైరెక్ట్గా ప్రపోర్షనేట్ అవుతుంది. నువ్వు ఎంత రిస్క్ తీసుకుంటే అంత రివార్డ్ వస్తుంది. సరే, నాకు రివార్డ్ పెద్దగా అక్కర్లేదని జస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎక్కువ వస్తే చాలు అనుకుంటే చాలా సేఫ్గా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంత మాత్రానికి పెద్దగా భయపడాల్సింది ఏం లేదు. కాకపోతే సరైన నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నాలెడ్జ్ అంటామా, ఈ రోజులు చాలా డైనమిక్, చాలా ఈజీగా లోకమంతా మారిపోతుంటుంది. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత డైనమిక్గానైతే చేంజెస్ జరుగుతున్నాయో అంతే డైనమిక్గా మనకి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అండి. మన చేతుల్లోనే ప్రపంచం అంతా ఉండిపోయింది. అలాంటప్పుడు ఇంకా భయం ఎందుకండి. సో చాలా సేఫ్గా ఇన్వెస్ట్ చేసుకునే మెథడ్స్ కూడా ఉంటాయి. చాలా సేఫ్గా ఉండొచ్చు, మన డబ్బు జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే డబ్బులు లలితా జ్యువెలర్స్ అన్నట్టుగా డబ్బులు ఊరికే రావుగా. సో చాలా సేఫ్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిపాటి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఆ నాలెడ్జ్ షేర్ చేయడానికే నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. మన వాళ్ళకి ఎందుకు చెప్పకూడదా అని చెప్పేసి ఇది ఒక ఐడియా. సో షేరింగ్ అంటే పంచుకుంటే పెరుగుతుంది అంటారు కదా, అందుకని ఇలా. సో ఈ రోజు నుంచి ఇది నా మొదటి వీడియోనండి. ఈ రోజు నుంచి డెఫినెట్గా మనకి ఇన్వెస్ట్మెంట్కి కావాల్సిన మెలకువలు, ఆ కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా ఒక్కొక్కటి మీకు చెప్తూ వస్తాను. అండ్ మేబీ చూస్తుండొచ్చు మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి. అండ్ న్యూస్ ఏదైనా ఉంటే మార్కెట్ని ఇంపాక్ట్ చేసి అవన్నీ మీకు ఎప్పటికప్పుడు అందించుకుంటూ ఉందామని చెప్పేసి ఇది స్టార్ట్ చేశాను. సో ఇది ఫస్ట్ వీడియో, ఇప్పటికి ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ కాన్సెప్ట్స్తో నేను ముందుకు వస్తాను. అప్పటి వరకు ఏ బ్రీఫ్ అండ్ షార్ట్ బాయ్, టేక్ కేర్.